ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 18, 19 వచనములు ధ్యానిద్దాం. యోధారాజుల యొద్దకు గాని ప్రధానుల యొద్దకు గాని ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నందున వారు నీపైన విజయము పొందజాలరు. ఇది యెహోవా వాక్కు. ఆమెన్. దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీకు నేను తోడుంటాను కాబట్టి నీపైన ఎవరు కూడా వచ్చినా వారు అందులో ఆ యుద్ధములో గెలవరు అంటూ ఉన్నాడు. అక్కడ జరుగుతుంది ఏమిటంటే, అక్కడ పాలకులు కానీ ప్రజలు కానీ మతాధికారులు కానీ అతనికి బాసటగా నిలవవలసిన వారే అతనిపై ఎదురు తిరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగా వాగ్దానం చేస్తూ ఉన్నాడు. వారు నీతో యుద్ధం చేస్తారు కానీ వారు గెలవరు, ఎందుకంటే నీకు నేను తోడై ఉన్నాను కాబట్టి నీ మీద విజయము పొందజాలరు అని చెప్తూ ఉన్నాడు. మరొక వాక్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనములో ఎలా ఉన్నది, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అని రాయబడి ఉన్నది. అవును, దేవాది దేవుడు నీకు నాకు తోడుగా ఉంటే మనము ఎవరికి విరోధులంగా ఉంటాము, ఎవరు మనకు విరోధులుగా ఉంటారు, ఎవరు ఉండరు అని చెప్తూ ఉన్నాడు. అలాగే కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తే, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు అని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మన పక్షాన యెహోవా ఉన్నప్పుడు ఏ యుద్ధమునైనా మనము గెలవటానికి సిద్ధంగానే ఉన్నాము అని దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. అలనాడు భక్తులను ఏ విధంగా ధైర్యపరుస్తున్నాడో ఈనాడు నిన్ను నన్ను కూడా ఆ విధంగానే ధైర్యపరుస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనాన్ని చూస్తే, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో మనము చెప్పగలిగి ఉండాలి అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. అవును, యుద్ధము చేసేవాడు యెహోవా, యుద్ధ వీరుడు యెహోవా, నీవు నేను కాదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ క్లిష్ట పరిస్థితిలో ఉన్నా, ఇబ్బందిలో ఉన్నా, శ్రమలో ఉన్నా, బాధలో ఉన్నా, వేదనలో ఉన్నా, నిన్ను ఎవరు లెక్క చేయని స్థితిలో నీవు ఉన్నప్పటికీ నీవు భయపడకూడదు. అలనాడు భక్తులని ఆయన ఏ విధంగా రక్షించాడో, అలనాడు భక్తులకి ఏ విధంగా వాగ్దానం చేశాడో ఈరోజు కూడా నీకు నాకు అదే వాగ్దానం చేస్తున్నాడు. వారు నీపైన యుద్ధం చేస్తారు కానీ గెలవరు, ఎందుకనగా నేను నీకు తోడై ఉన్నాను, నిన్ను విడిపించుటకు నేను నీకు శక్తినిస్తూ ఉన్నాను, నీపైన విజయము పొందజాలరు అని చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన ప్రాకారము గల పట్టణముగాను ఇనప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నిన్ను నన్ను నిలబెడతానని వాగ్దానం చేస్తున్నాడు. ఇట్టి వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసుకుని దేవునికి మహిమకరంగా జీవిద్దామా? చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించి మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. అవును, దేశంలో అయా మేము ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ప్రాకారము గల పట్టణానిగా చేస్తానన్నావు, ఇనుప స్తంభముగా ఇత్తడి గోడగా నిలబెడతానని సెలవిచ్చిన దేవుడివి తండ్రి. అయా మాతో యుద్ధము చేస్తారు కానీ వారు గెలవలేరు అంటూ ఉన్నావు. మిమ్మల్ని విడిపించటానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పావు. మీపైన వారు విజయము పొందజాలరు అని చెప్తున్నావు. అవును ప్రభువా, వినుచున్నవారు మేము ఏ స్థితిలో ఉన్నామో నీవే ఎరిగి ఉన్నావు కాబట్టి ప్రభువా విడిపించి నడిపించావు. ఆ దినమున ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు రాజ్యం నుంచి విడిపించి నడిపించిన దేవుడివి నాయన. ఆ పర్వత శిఖరము పైన నీ సత్యమును ప్రకటించిన దేవుడివి కాబట్టి తండ్రి, నీవు మాకు తోడుగా ఉన్నావని, నరమాత్రుడు మాకు ఏమీ చేయడని, దేవుడు మాకు సహాయకుడు, మా ప్రాణమును కాపాడువాడు ఆయనని నమ్మి విశ్వసించి నీ యందు ధైర్యము కలిగి జీవించే భాగ్యము వినుచున్న వారికి మాకును దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.